స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. ఇప్పుడే మొదలైంది, ఇప్పటికే అంతం కాదని నా అభిప్రాయం. ఎందుకంటే ఉగ్రవాద స్థావరాలు మొత్తం చెల్లా చెదరై వెళ్ళిపోవాలనే ఉద్దేశంతోనే మన గౌరవ ప్రధానమంత్రి మోడీ గారి ఆదేశాల మేరకు సైన్యం అనేది ఉపక్రమించింది. దీనికి గాను అంతమైపోవాలని చెప్పి అమ్మవారి సాక్షి అమ్మవారిని ప్రార్థిస్తా ఉన్నాం. ముఖ్యంగా మన భారతదేశ భద్రతకు సంబంధించిన విషయం చూస్తుండగా 26 మంది ప్రాణాలు బలిగొన్నారు. ఇది దేశం ఎప్పటికీ మరవలేదు. కాబట్టి మనవంతుగా ప్రతి ఒక్క పౌరుడు దీనికి సహకరించి దీని మీద వచ్చే నెగిటివ్ మెసేజ్ ను మనం ఖండించాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు చూసాం వాట్సాప్ మెసేజ్ లో ఏదో పాకిస్తాన్ దండించింది, తీవ్రవాద ఆటంక చాలా తప్పు మెసేజ్లు అవి. మన వాళ్ళు చాలా తప్పు చేస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి అందరూ భారత పౌరులు మొత్తానికి సామూహికంగా దీన్ని మనం వ్యతిరేక మెసేజ్లు ఖండించాల్సిన అవసరం ఉంది. నా వంతుగా మొత్తం మన సమాజం వంతుగా భారతదేశ పౌరునిగా ఈ ఉగ్రవాద దాడిని తిప్పుకొట్టాల్సిన ఇదే తిప్పికొడుతూ మన అందరి భద్రతకు తూచా తప్పకుండా హామీ ఇస్తున్న గౌరవ ప్రధానమంత్రి గారికి మరోసారి కృతజ్ఞతలు తెలుస్తాం. జై వాసవి, జై జయ జై వాసవి. భారతదేశంలో మన ప్రధాని మోడీ ఉన్నంతసేపు పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు ఖండిస్తున్నారు. ఉగ్రవాదాన్ని అణచివేయాలని శాయశక్తులా కృషి చేస్తున్నారు. మనకు అగ్రదేశమైన అమెరికా కూడా, రష్యా, అమెరికా కూడా మనకు సపోర్ట్ ఉన్నది. ఒక్క నిమిషం కాదు పాకిస్తాన్ ధ్వంసం చేయాలంటే మనం సహనము, ఓర్పు. కాబట్టి వాళ్ళు నశించిపోతారు. మనం ఒక్క బాంబేస్తే తొక్కుతుక్కు అయిపోతారు. జై భారత్. ఈ ఉగ్రవాదుల చర్య చాలా హేయమైన చర్య. అటువంటిది పాల్పడము, ఎదురుదాడి భారత్ పై తిరగడానికి కూడా వాళ్ళు వెనుకం చేయకుండా మన మోడీ గారు మంచి గట్టి ప్రయత్నం చేస్తున్నారు. మన ప్రజలందరూ సహాయ సహకారాలు అందించాలని మా వాసవి మాత సాక్షిగా మేమందరం సపోర్ట్ చేస్తామని కోరుచున్నాం.